నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వైఖరిని మాపనం చేయని సాధనాన్ని గుర్తించండి. ఎక్కువగా నెగిటివ్గానే ఇచ్చారు క్వశ్చన్స్. ఇందులో లేనిది కానిది అనుకుంటున్నాయి. వైఖరిని మాపనం చేయని సాధనాన్ని చేయనిది అదేంటి? ఆప్షన్స్ థర్స్టన్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్, క్యాటిల్ 16 pf, పొగాడస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్, గ్యాట్మెన్స్ స్కేల్ గ్రాఫ్. ఈ మూడిట్లో చేయని సాధనాన్ని గుర్తించాలి అంటే క్యాటిల్ 16 pf ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ కింది లక్షణాన్ని ప్రదర్శిస్తారు. ఏంటి అది? ఆప్షన్స్ జీవితాన్ని మరింత స్వతంత్రంగా కొనసాగించుట, మరింత భావోద్వేగ స్థిరత్వం, తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు, ప్రపంచం గురించి మెరుగైన అవగాహన. అతి సంరక్షణలో ఉన్న పిల్లలు ఎక్కువగా సమాజంలో ఎక్కువగా ఇంటర్ఫియర్ కాబట్టి తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలని కలిగి ఉంటారు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని భావనను గుర్తించాలి. సంబంధం లేనిది క్వశ్చన్స్ అన్ని సంబంధం ఉన్నవి, అందులో ఉన్నవి అడగట్లేదు, కానీ డిఫరెంట్గా లేనివే అని క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు వాళ్ళు క్వశ్చన్స్. ఏంటి ఆప్షన్స్? స్కాఫోల్డింగ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ప్రైవేట్ ప్రసంగం, అహంకేంద్రవాదం. ఫైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతం సంబంధం లేని భావన ఏంటి? ఇందులో అహంకేంద్రవాదం. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతన్ని ప్రేమతో ఆప్యాయతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీన్ని ప్రదర్శిస్తున్నారు. చెప్పన్నా? ఫస్ట్ నుంచి జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతనితో ప్రేమతో ఆప్యాయతతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఆప్షన్స్ సారూప్యత, ఆత్మసాఫల్యత, నిబంధనలతో కూడిన సానుకూల గౌరవం, నిబంధనలు లేని సానుకూల గౌరవం. అంటే పొరపాటు చేసినా తప్పు చేసినా తల్లిదండ్రులు ప్రేమతోటే ఆప్యాయతతోటే చూస్తారంటారు కాబట్టి దీనికి నిబంధనలు లేని సానుకూల గౌరవం రైట్ ఆన్సర్. అన్కండిషనల్ పాజిటివ్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలను తీర్చుటకు బోధనను ఇలా స్వీకరించుట. అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులను తీర్చుటకు విభిన్న బోధనను అమలు చేయడం. వ్యక్తిగత అవసరాలను తీర్చుటకు అభ్యాసకులలో ఏకరూపతను సాధించడానికి కఠినమైన బోధన పద్ధతులను అమలు చేయడం. వైయక్తిక భేదాలను పట్టించుకోకుండా ప్రామాణికమైన బోధన ఉపగమనాన్ని అనుసరించడం. అభ్యాసకులందరికీ సజాతీయమైన బోధన పద్ధతిని అమలు చేయడం. ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, వాళ్ళ ఆసక్తులు, అభ్యసన శైలులు తీర్చుటకు విభిన్న బోధనలు అమలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ పద్ధతి బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఏంటది? ఆప్షన్స్ ప్రత్యక్ష బోధన, స్పష్టమైన మార్గదర్శకత్వం, కంఠస్థం చేయుట, బట్టి అభ్యసనం, ఉపాధ్యాయుని నుండి సమాచారాన్ని నిష్క్రియాత్మకంగా స్వీకరించుట, అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనడం. బ్రూనర్ సిద్ధాంతంలో దీని ద్వారా జ్ఞానాన్ని ఎలా నిర్మించుకుంటారు? అన్వేషణ,